శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 20వ అధ్యాయము 20 అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాద వల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ దత్తాత్రేయాయ నమః. శిష్యుడైన నామధారకుడు సిద్ధయోగి పదములు పట్టి ఆ పాదములపై తన శిరస్సును ఆనించి జయ జయమని పలికి ఇట్లడిగెను. హే సిద్ధ, చంద్రమౌళి శ్రీగురుడు గంధర్వపురమునకేగినను ఔదంబరమున అదృశ్యరూపుడై ఉండునని యోగునులకు వరమిచ్చి ఆ వరదుడు వేరొక చోటుకి బయలుదేరునని చెప్పితిరి. అటుపై వృత్తాంతమును విశదముగా తెలుపుడు. శ్రీగురిని స్థానమయ్యి కల్పవృక్షమైన ఔదంబరమున ఆపై ఎవరికైనా వరములు లభించినా తెలుపుము. ఈ రీతిగా పలికిన సిద్ధుని వచనములకు సంతుష్టుడయి సిద్ధముని కృష్ణ తటము అందున్న ఔదంబర వృక్ష మహత్యమును విస్తారముగా తెలిపెను. ఓ బాలక వినుము. ఉదంబర వృక్ష స్థానమున గురులీలలు కొన్నింటిని చెప్పెదెను. ఈశ్వరుడైన శ్రీగురుడు అచట సర్వకాలము ప్రీతితో నివసించెను. శ్రీగురుడు నివసించుటచే అచ్చట సంకల్పించిన కోరికలు సిద్ధించుచుండుట వలన ఆ ఔదంబరమును కల్ప ద్రుమమని ఎవరు పిలుతురు? ఆ స్థానమహత్యమును చెప్పుటకు వర్ణించుటకు నాకు శక్తి లేదు. ఆయనను ఆ మహత్యమును తెలుపు ఒక్క దృష్టాంతము వివరింతును. స్థిరచిత్తుడై వినుము. శిరోలయము గ్రామమున వేదశాస్త్ర పారాయణుడైన గంగాధరుడను విప్రుడొకడుండెను. అతను బుద్ధిమంతుడు అని పేరునందెను. అతని భార్య శాంతచిత్త, సుశీలత్వము కలది, పతివ్రత. ఆమెకు పుత్రులు కలిగి మృతి చుండుటచే ఆమె మిగుల దుఃఖిత అయ్యెను. ఆమెకు 5 పుత్రులు కలిగి మృతి చెందిరి. ఆమె దేవతలను ఆరాధించెను, కానీ దుఃఖము ఉపశమించదయ్యెను. ఆమె వ్రతములు ఉపవాసములు అనేకములు చేసినది. ఆమె అతి దుఃఖితమైనది. ఆమె పూర్వకర్మ మిగుల ఘోరమైనది. అందుచే ఆమె పుత్రులు మరణించిరి. ఆ బ్రాహ్మణ స్త్రీ కర్మ విపాకము తెలిసిన ఒక విప్రుని ఆ విషయము అడగా, ఆ విప్రుడు సంతాన క్షయమునకు కారణమైన పూర్వజన్మ దోషములను వివరముగా తెలిపెదను వినుము అనెను. ఎవడు అధముడయి గర్భపాతమనురించునో వాడు జన్మాంతరమున మృతపుత్రులు కలవాడగును. అశ్వమును చంపినవాడు, గోహత్య ఉనర్చినవాడు వంద్యల గురుడు. వంద్యలు అగుదురు అంటే సంతానం లేని వాళ్ళని వంద్యలు అంటారు. ఇతరుల ద్రవ్యము అపహరించిన వాడు మృతపుత్రులు కలుగుదురు. ఇతరుల ధనం దొంగిలించిన మృతు అంటే చనిపోయిన పిల్లలు పుడతారు. ఆ బ్రాహ్మణి ఇందుకు కారణమై కనిపించుచున్న నీ పూర్వజన్మ దోషమును నీకు వినిపించెదను, శ్రద్ధగా వినుము. నా జన్మాంతరమున పూర్వజన్మమున సౌనిక గోత్రీయుడైన ఒక బ్రాహ్మణుని ధనమును నీవు అపహరించితివి. అతను అడిగినను నీవు ఆ ధనమును అతనికి ఇవ్వలేదు. ఆ బ్రాహ్మణుడు ద్రవ్యము పోయినందున బెంగతో మహాదోషమున ఆత్మహత్య కొడుగట్టి నిన్ను సాధించుటకయ్యి పిశాచత్వమొందెను. ఆ పిశాచమే నీ గర్భపాతమొనరించుచు శిశువులను చంపుతున్నది. ఇది నీవు చేసుకొనిన పూర్వకర్మ. అది అనుభవం వల్లనే క్షీణించును, వేరే మార్గము లేదు అనెను. విప్రుని మాటలు విని ఆ బ్రాహ్మణ స్త్రీ కిన్నురాలయ్యి అనుతాపము నొందినదయ్యి సంతప్ప చిత్తముతో ఆ బ్రాహ్మణుని పాదములపై పడి తన చేతులు జోడించి నమస్కరించి వినయముతో ఆయన పాదముల శిరముంచి కరుణోదోప ఆ బ్రాహ్మణునిట్లడిగెను. స్వామి, నేను చండాలిని, పాపిని.
విషభక్షణ చేసి తిని ఆ విషశాంతికై ఔషధము ఉపదేశింపుడని ప్రార్థించుచున్నాను. దానికి ఆ బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ స్త్రీతో, నీవు బ్రహ్మహత్య పాపమును ఆర్జించుకొంటివి. నీవు వాని ద్రవ్యము నపహరించితివి. అతను మరణించి పిశాచమయ్యును. అతని వంశమున ఎవ్వరునూ లేనందున అతనికి మృతకర్మ అంటే ఔర్ధిక హితాదులు మృతకర్మ జరగలేదు. పూర్వజన్మయందు వాని ధనమంతయు నీవే అనుభవించితివి. అతనికి అంత్య సంస్కారాదులను నర్చి అతనిని ఉద్ధరించుము. వాని గోత్రిజుడైన బ్రాహ్మణునకు శతద్రవ్య అంటే 100 రూపాయలు మొసంగుము. దాని నుండి నీవు శుద్ధి పొందుదవు, కృతార్థులు వైదవు. కృష్ణతీరమున 1 మాసము ఉపవసించుము. కృష్ణ పంచగంగా సంగమమున యథావిధిగా స్నానము వనరింపుము. కృష్ణ పంచగంగా సంగమమున యథావిధిగా స్నానం వనరించుచు కల్పతరువైన ఉదంబర వృక్షమును భక్తితో ఆరాధించుము. పాపనాశ తీర్థమున స్నానమనర్చి ఉదంబరమును 7 మారులు అభిషేకించి మరలా కామ్యతీర్థమున యథావిధిగా స్నానము చెయ్యము. అంతటా దివ్యమైన శ్రీ గురుపాదుకులను భక్తితో అభిషేకించి ఏకభావనతో అనన్యచింతతో అంటే ఏకాగ్ర మనస్సుతో 1 మాసము కాలము ఆ పాదుకులను పూజించుము. ఆ శ్రీ నృసింహ సరస్వతి స్థానము అతి పవిత్రమైనది. అచట నీ దోషములన్నీయు నశించును. పూర్ణాయువు కలిగిన పుత్రుడు నీకు జన్మించును. ఇట్లు 1 మాసము పూజ చేసి శతద్రవ్యమును సౌనక గోత్రియుడైన బ్రాహ్మణునకు ప్రయత్నించి వెదికి ఇవ్వవలెను. మంచి మనసుతో ప్రేత పేరున అపకర్మలు అతను ఊర్ధ్వ లోకములకు ఏగుగల చేయించుము. అతనికి కర్మలు చేయించి అతను ఊర్ధ్వలోకాలకి పైకెళ్ళేటట్టుగా చేయమని చెప్తున్నారు. నీ కష్టము ఫలించును. గురునాయకుడైన శ్రీగురుడు నిన్ను కాపాడును. శ్రీగురుని స్మరించి అతడ పాదుకులను పూజించుము. నీ పాపములు నశించును. ఆ విప్రునకు ఊర్ధ్వగతి కలుగును అనిరి. ఆ బ్రాహ్మణుని మాటలు విని ఆమె చింతాన్విత అయ్యి, నా ఇంట శతద్రవ్యము లేదు, అది లభించుట కల్లా శరీర కష్టమైన శ్రీ గురు పూజను ఉపవాసాధికములచే 1 మాసము ఏకైక చిత్తముతో శ్రీగురుని సేవింతును అని పలికెను. ఆ బ్రాహ్మణ శ్రీ ఆ విప్రువునితో పై విధమైన తన నిశ్చిత అభిప్రాయమును తెలప శ్రీగురునిచే ప్రేరేపింపబడిన మనసు కలవాడయి ఆ విప్రువుడు ఆమెతో నిట్లనెను. ఓ బాలా వినుము. నీ వద్ద శతద్రవ్యము లేనిచో నిర్మలమైన మనసుతో గురు పాదార్చన మొనరింపుము. ఆ ఉదంబర వృక్ష సన్నిధియందే సదా నివసించు శ్రీగురుడు నీ పాపములను పరిహరించును. అతడు కృపాళుడు, భక్తుల దోష పరిహారమనొచ్చును. గుర్వ జ్ఞానానుసారంగా యథాశక్తి ద్రవ్యమును ఖర్చు చెయ్యము అని బోధించెను. బ్రాహ్మణుని మాటలను విని తృప్తి అయ్యి ఆ బ్రాహ్మణ శ్రీ వారు చెప్పినట్లు చేయుటకయ్యి శ్రీగురునకు స్థానమైన పంచగంగా నది క్షేత్రమునకు వెళ్ళెను. సంగమమున స్నానము చేసి పాపనాశనమున స్నానమునరించి ఉదంబర వృక్షమునకు 7 మారులు స్నానము చేయించి ప్రదక్షిణలు ననరించి కామ్యతీర్థమున మరలా స్నానమాచరించి శ్రీ గురుపాదుకులను పూజించి నమస్కరించి ప్రదక్షిణాదులు చేసి ఉపవాస విధితో శ్రీగురిని భజించెను అంటే పూజించెను. ఇట్లు 3 దినములు గడవ ఆమె స్వప్నమున పిశాచము అగుపించి ఆమెను బెదిరించుచు తన ద్రవ్యమును అడిగెను. ఆ పిశాచముతో, నా ధనమును నీయనుచో నిన్ను చంపుదును. ఇక ముందు నీ వంశమును వృద్ధునొందనియ్యను. నీవు పడు ఈ ప్రయాసనంతయు వ్యర్థము. నీవు పడు ఈ
ప్రయాసనంతయు వ్యర్థము. నీ వంశమున పుత్రులు ఉండరు అనుచు ఆ పిశాచము కోపముతో ఆమెను చంపవచ్చెను. చకితురాలైన ఆ విప్రవనిత భయమొందినదయి ఉదంబరమును సమీపించి అచ్చట శ్రీ గురునాథుడుండుటను చూచి ఆమె వారి వెనుకకు చేరెను. శ్రీగురుడు ఆ స్త్రీకి అభయమునొసగి పిశాచమును ఆపి వానితో ఇట్లనెను, నీవెందులకు ఈ స్త్రీని కోపముచే హింసించుచున్నావు? ఆ విప్రుడు శ్రీగురునితో, పూర్వజన్మమున ఈమె నా ద్రవ్యము అపహరించెను, కాన నేను ప్రాణములు విడవవలసి వచ్చినది. స్వామి, నీవు కృపాళుడవు. నా శత్రుపక్షము వహించుట మీకు తగదు. తాపసి యతి అయిన మీకు ఒక పక్షము వహించుట తగదు అనెను. అతని మాటలు విన్న శ్రీగురుడు కోపముతో ఇట్లనెను, నీవు నా భక్తులను పీడించనుచో నిన్ను శాసింపవలసి వచ్చును. నీకు హితమును వచింతును, వినుము. నీకు సద్గతి కలుగును. నీకు పిశాచత్వము నుండి విముక్తి లభించును. ఇంకొక విధంగా నీకిది జరగదు. ఆమెకెంత శక్తి కలదో ఆ ద్రవ్యము నిచ్చును అని అంగీకరించెను. ఆమెకెంత శక్తి కలదో ఆ ద్రవ్యము నిచ్చును, దానికి అంగీకరించుము. నీకు గతులు కలుగును. ఇష్టము లేకున్నా పొమ్ము. 55వ శ్లోకం. వారి వంశము నుద్ధరించుచు నా భక్తులను రక్షింతును. నీవు మరలా వచ్చినట్లు చూచినచో నీవు దండనార్హుడవైదవు. ఇది విని పిశాచము శ్రీగురునికి ప్రణమిల్లి ఇట్లనెను, స్వామి, మీ పాదదర్శనమైనది. నన్ను ఉద్ధరింపుడు, నన్ను క్షమింపుడు. నన్ను ఏ రీతిగా ఉద్ధరింపవలనంచిందిరో అట్లనే ఉద్ధరింపుడు. నన్ను ఏ విధంగా ఉద్ధరిస్తారా అట్లాగే ఉద్ధరింపుడు అంటున్నారు. మీరు ఏ రీతిగా ఆజ్ఞాపించిన అటులు అంగీకరించువాడును అనెను. శ్రీగురుడు ఇట్లనెను, ఈమె భక్తిపూర్వకముగా శ్రద్ధతో నీ దశాహ కార్యక్రమములు చేయించును. వెంటనే నీకు సద్గతి లభించును. అటులు పలికి బ్రాహ్మణితో, జగద్గురుడు నీ ద్రవ్యానుకూలము కొలది ఇతన్ని ప్రేతకార్యమును నడిపించుము. నీకు బ్రహ్మహత్య దోషము త్వరలో నశించును. నీకు కలుగు పుత్రులు పుత్రికలు పూర్ణాయుష్మంతులవుదురు. ఓ భామిని, అష్టతీర్థముల యందు ముందు స్నానము చేసి ఈ విప్రుని పేర క్రియాకలాపము జరిపించుము. ఉదంబర వృక్షమునకు 7 దినములు అభిషేకము చెయ్యము. పై విధానమంతయు స్వప్నమున గాంచిన ఆ బ్రాహ్మణ శ్రీ చకితి అయ్యి హృదయపూర్వకముగా పదే పదే శ్రీగురుమూర్తిని ధ్యానించెను. శ్రీగురుడు స్వప్నమున ఆదేశించిన తీరున ఆ పిశాచమైన విపురుని కర్మకాండ యొనర్చెను. అంతట ఆమె బ్రహ్మహత్య దోషము నాశనమైను. పిశాచము ముక్తి అయ్యి తన దారిన పోయిను. చివరి దినమున ఆమె స్వప్నమున శ్రీగురునాథుడు 2 నారికేళములు అంటే టెంకాయలు, కొబ్బరికాయలు ఆమె చే లాంఛనము పముటి కొంగున వేసి ఆమెతో, నీ వ్రతము సమాప్తమైనది. నీవి ఫలములు భక్షించి అంటే తిని పారాయణ మొనరించుము. నీ సంతతి వృద్ధియగును, సంశయము వలదు అని సెలవిచ్చెను. ఆమె పూర్ణ మనసుతో గ్రహించినదయ్యి ఆ విషయమునంతయు భర్తకు తెలిపెను. దంపతులిద్దరూ గురువాజ్ఞను పాటించి శ్రీ గురు ప్రసాదమున సంతుష్టులయ్యి ఉండిరి. చింతామణి సోకిన లోహము సువర్ణమైనటులా శ్రీగురు ప్రసాదమున ఆమె త్వరలో నిర్మలమైను. అంతటా ఆమె గర్భవతి అయిను. శ్రీగురుని అనుగ్రహముచే ఆమెకు కవల కుమారులను 2 కనెను. నామధారక ఆ దంపతులు పెద్ద కుమారునకు ఉపనయనము, 2వ వానికి చౌలము చెయ్యవలెనని ప్రయత్నములు చెయ్యుచుండెరి. తమ పుత్రులకు సంస్కారములను గొప్పగా చెయ్యవలెనని సంభ్రమము దోష. దానికి కావలసిన వాళ్ళిద్దరికి చెవుల సంస్కారం అంటే చెవులు కుట్టడం.
ఆ దంపతులు పెద్ద బాబుకి ఉపనయనము, రెండవ వానికి చెవుల సంస్కారం అంటే చెవులు కొట్టడం పెద్దగా చేయాలని తయారవుతున్నారనమాట. తమ పుత్రులకు సంస్కారములు గొప్పగా చేయవలెనని వారి ఆలోచించారు. దానికి కావలసిన సంభ్రములను సమకూర్చుకొని ప్రీతితో కార్యక్రమములు ఆరంభించదలింపగా పెద్ద కుమారుడు వ్యాధిగ్రస్తుడైను. వానికి అనేక రోగములు ఒకదానిపైనొకటి విజృంభించి వ్యాధి తీవ్రమయ్యి ధనుర్వాతము సంభవించి ప్రాణములు తీయ మొదలెడెను. వాని అవయములన్నీ వంకరులు తిరిగి చూచుటకు వాడు భయము కొల్పుచు 3 దినములు అతి కష్టము పైన బాధచే పీడింపబడెను. ఆ రాత్రి 3వ నాటి రాత్రి ఆ జ్యేష్ఠపుత్రుడు గతించెను. ఆ తల్లి దుఃఖము శోకము భరింపరానిదయ్యెను. ఆ తల్లి అనేక రీతులు విలపించి తన తలను నేలకు బాదుకొనెను. రాతితో తన ఉదరమును బాదుకొనెను. పిన్న వయసిన ఆ బాలుని గుణగణములను తలంచుకొని కడు దుఃఖితయ్యి కన్నీటి చే తడిసినది అయ్యి ఆమె నేలపై పడి మృతుప్రాయుమయ్యను. ఆవిడ కూడా చాలా బాధపడిపోతుంది. కొంతసేపటికి ఆమె తేరుకొని బాలుని శవంపై పడి దానిని ఆలింగనమును చేసుకొని మాయామోహము చుట్టుకొని ఏడ్చుచూ ఇట్లు విలపించెను. నాయనా ముద్దు బిడ్డ, నీవే మాకు ప్రాణరక్షకుడువు కదా, ఎక్కడికి వెళ్ళితివి? మమ్మలను వదులుటకు నీ మనసెంత కఠినమైనది. ఎచ్చట ఆటలాడుచున్నావు? నా పాలిండ్లు పాలు వృధా కారిపోవుచున్నవి. త్వరగా వచ్చి నీవు వాటిని త్రాగుము. నా ప్రాణములకు నీవు అత్యంత ప్రియుడువు కదా, నీ చేష్టలకు నేనెట్లా మరువును? నీవు మా పెన్నిదిని, నీ చిన్ని ముద్దు మాటలు ఎంతో మంజులమైనవి, వాటినెలా మరువగలను? నీలాంటి పుత్రుని నేను ఎన్నడనూ చూడలేదు. స్వప్నములో కనిపించిన సంపద వలె భ్రాంతి కలుగు చేసితివి. నేను 5 పుత్రులను కంటిని. నీవు కేవలము నాకు సంపద నిధిలాంటి వాడవు. గర్భధారణమప్పటి నుండి నాకు సంతోషం అధికమైనది. నాకు కుమారుడు కలుగునని ఆనందము అధికమైను. ఎప్పుడూ కాని కీడును శంకించలేదు. నాకు పుత్రుడు కలుగునన్న ఒకటే ఆనందము కలుగుతూ ఉండును. శ్రీగురుడు నీకు సతృప్తుడు కలుగును అని వరమొసింగిరి. అందుచే ఇచ్చటి గర్భాధారణ వరదత్తమైనదన్న నిశ్చయ అభిప్రాయముతో సంతోషముగా ఉంటిని. నిన్ను కన్న నాటి నుండి సుఖమెరుగును. నా సుఖమంతయు నీకే అర్పించితిని. నిన్ను నా ప్రాణముల కంటే మిన్నగా రక్షించుకొంటిని. ఇది నిశ్చయము. మమ్ములను ముసలితనమున పోషించుతావన్న విశ్వాసము నాకు మెండుగా ఉండెను. మమ్మలను వదిలిపోవుట ఉచితమా? నీకు ధర్మము లేదా? నీవు పుట్టక పూర్వము మిక్కిలి దుఃఖముండెడిది. నిన్ను చూచిన వెనక దుఃఖమునంతయు మరిచితిని. మా కష్టములన్నిటినీ దాటగలవన్న విశ్వాసముతో నుంటిని. ఆ రీతిగా అనేక విధముల దుఃఖితయ్యి విలిపించుచున్న ఆ స్త్రీని అతడు చేరిన ప్రజలు సముదాయించుచు ఇట్లు పలికిరి. జరగవలసిన దానిని దేవతలు, ఋషులు, రాక్షసులు కూడా ఆపజాలరు కదా. బ్రహ్మ వ్రాసిన లలాటలిఖితము చలనము లేనిది కదా. అవతరించిన అవతారములే స్థిరములుగాక కాలమున కలిసిపోయినవి. ఇక మనుషులకు స్థిరత్వం ఎట్లుండనని నీవు తలంతువు. 92వ శ్లోకం. ఈ రీతిగా ఆమెకు బోధింప చూచిన ప్రజానీకముతో దుఃఖితయగు ఆమె భూమండలమున మహాఖ్యాతి నొందిన వారు శ్రీ నృసింహ సరస్వతీ స్వామి. ఆయన పంచగంగా తీరమున ఉదంబరమున నివసింతురు. వారు నన్ను ఓదార్చి 2 ఫలములు నొసంగరి. వారు స్వయముగా నాకి పుత్రద్వయ భిక్ష నొసిగిరి. వారు నాకు వరములనిచ్చిరి. వారి మాటలిట్లు అనృతము అగును, అసత్యమగును. వారి వాక్యములే నిష్ఫలమైలైన నా జీవితమెందులకు? నా కుమారునితోనే నా ప్రాణములు వదిలెదను. 95వ శ్లోకం. అని గురుని స్మరించి ఇట్లనెను. గురుదేవా, నన్నెందులకు పీడింతువు? నేను నీ వాక్యములను నమ్మితిని. నీది సత్యవాక్కని, నీవు సత్య సంకల్పుడువని నిశ్చయ అభిప్రాయము కలిగి యుంటిని.
నాకు నీయందు విశ్వాసము మెండుగా నుండెను. ఈ దినము నీకు నాకు ఘాతమనరించితివి. నీవెందులకు విశ్వాసఘాతకుడువైతివి? శ్రీ నృసింహ సరస్వతి, నీవు త్రిమూర్తి అవతారుడవు. ధ్రువుడు, విభీషణుడు మొదలగు వారు నీ మాటలు సత్యమని ఎటుల గ్రహించిరి. నీవు విశ్వాసఘాతమనరించితివి. ఈ జన్మమున నన్ను ఉపేక్షించితివి. నిన్ను గురించి నా ప్రాణములు త్వజింప నేను నిశ్చయించుకొంటిని. లోకమున నీ సేవకులు అనేకులు వచ్చి నీకు ప్రదక్షిణలు చేసెదరు. ఉదంబర వృక్షమునకు అభిషేక ప్రదక్షిణాదులు ఆచరింతురు. నేను కూడా ప్రదక్షిణాదులు చేసి తిని. ఇదిగో ఎట్టి ఫలము లభించినది చాలును. నీ స్థానం ఎందెవరికి విశ్వాసము ఉండును. నీ ముంగిటనే నా ప్రాణములను అర్పింతుదును, నా ప్రాణమును వదిలెదను. ప్రపంచమున నాకు విశ్వాసఘాతకమనరించితివి అన్న నీ కీర్తి వ్యాప్తమౌను. ఇక మీదట ఏ భక్తులు నిన్ను భజింతురు, నిన్ను ఎట్లు విశ్వసింతురు? నాకు కలిగిన బ్రహ్మహత్యాదోషమును పోగొట్టుకొనుటకయి నీ పాదములు పట్టి తిని. నన్ను ప్రథమమున అంగీకరించి ఇప్పుడు వదిలివేసితివి అనగా ఇది నీకు ధర్మమా? పులి చంపనున్న భయముచే ఆవు యవనుని కటికివానిని శరణజొచ్చిన వాడు తన ప్రాణము తీయుట సంశయము లేని సత్యము కదా. అట్టిదే నా పరిస్థితి. దుఃఖనాశనమునకయి దేవాలయమునకు వెళ్ళ ఆ దేవాలయము మీద విరిగి పడగా వాడు యమాలయము చేరినట్లు నిన్ను చేరిన నా స్థితియు అట్టిదే అయినది. ఇంతకంటే ఇంకేమని చెప్పను? నా పుత్రుని ప్రాణరక్షణ ఎందుకు చెయ్యలేకపోయితువో తెలుపుము. ఇటులు ఆ స్త్రీ అహోరాత్రము దుఃఖముచే మిక్కిలి బాధనొందుచుండ తెల్లవారి సూర్యోదయమైను. ఇరుగు పొరుగు బ్రాహ్మణులు వచ్చి ఆమెను సమీపించి, నీవు వ్యర్థముగా శోకించుచున్నావు. ఇంతటి మౌర్జము నీకు తగినదా? భావికాలము ఏ రీతిగా ఉండవలనని నిర్ణయింపబడినదో దానిని బ్రహ్మదేవుడు కూడా మార్చజాలడు. శవము నిమ్ము, నదీ తీరమున సంస్కారమనరింతుము అనరి. ఈ మాటలు విని ఆమె దుఃఖించుచు ఏడ్చుచు వారితో, ఓ ద్విజులారా, నా శరీరమును కూడా అగ్ని కర్పిస్తామంటే శవమునిచ్చిదను, కానిచో ఇవ్వను. నేను పుత్రునితో కూడా అగ్ని ప్రవేశము చేసేదెను అని ఆ బాలుని శవమును వారికివ్వక తన ఉరమున బంధించుకొనెను. అంటే తన పొట్టకు కట్టుకుంది. అది చూచి లోకులు ఎంతటి కఠినురాలు, పుత్రుని శవముతో పాటు తాను కూడా దగ్ధమౌటకు ఆలోచించుకున్నది. ఏమి ధర్మమిది? ఎంత కష్టము! ఇది ఎప్పుడునూ వినలేదు, కనలేదు. తన పుత్రునితో అగ్నిప్రవేశమట, ఆత్మహత్య మహాదోషము అని పరిపరి విధములు బోధింపచూచిరి. 113వ శ్లోకం. అనేక రీతుల చెప్పువారులతో తాను తన నిశ్చయమునిట్లు తెలియచేసెను. నేను ప్రాణత్యాగము చేసేదను, మీరెవ్వరునూ ముట్టుకుడు. మధ్యాహ్నము దాటినా కూడా ఆమె శవముని ఇక పోగొట్టచే ఆ గ్రామములోని వారందరూ ఆందోళన చెందుచు గంగా తటమును ఆక్రమించిరి. ఆ సమయమున ఒక బ్రహ్మచారి త్వరగా ఆమెను సమీపించి ఆమెకు అవసరమైన ఆత్మ జ్ఞానోపదేశము చేసెను. నామధారక ఒక విచిత్రము జరిగినది. పుత్రశోకముతో నిండిన ఆమెకు తాపసి అయిన బ్రహ్మచారి సుజ్ఞానమును బోధించెను. ఆయన బ్రహ్మచారి కాడు, శ్రీగురుడే. బ్రహ్మచారి రూపమున అతడుకు వచ్చెను. ఆయన భక్తవత్సలుడు, త్రిమూర్తి రూపుడు. ఆయన శ్రీ నృసింహ సరస్వతియే. మనోహరమైన వారి తరువాతి లీలలను గంగాధర సుతుడైన సరస్వతి వచించును. అవి విన్నచో మానవుడు శతాయుష్మంతుడగును.
ఈ గురు చరిత్రమును ఎవడు భక్తిపూర్వకముగా వినునో లేక పఠించునో వారి శరీరము ఎప్పుడూ కాని వ్యాధి సోకదు. వాడు సదా పవిత్రుడయి పూర్ణాయుష్మంతుడయి ఉండునని సారాంశము. ఇది శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం 20వ అధ్యాయము. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. ఓం సాయి తస్సత్. 20-21 సంతాన 20వ అధ్యాయము 21వ అధ్యాయము. పారాయణ ఫలితము. సంతానము నష్టము అగుచుండ వారికి దీర్ఘాయుష్మంతుడైన పుత్రప్రాప్తి, సంతానము లేని వారికి సంతాన ప్రాప్తి. ఈ 20-21 అధ్యాయాలు ఒకేసారి పూర్తి చేయవలెను.